నోబెల్ పురస్కార గ్రహీతలు 2025కి సంబంధించి ముఖ్యంగా రసాయన శాస్త్రంలో ఈ నోబెల్ పురస్కార గ్రహీతలను ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో మీకు ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఈ కెమిస్ట్రీలో నోబెల్ పురస్కార గ్రహీతలను గుర్తుపెట్టుకునే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. రసాయన సంబంధించి ఈ కెమికల్ కిట్, రసాయన శాస్త్రం అంటే కెమికల్ కాబట్టి, కెమిస్ట్రీ కాబట్టి ఈ కెమికల్ కిట్ అనేది చాలా కాస్ట్లీ. కాస్ట్ అంటే రుసుమును కాస్ట్ అంటారు కాబట్టి ఇది చాలా కాస్ట్లీ. ఇది కావాలంటే, ఈ కిట్ కావాలంటే కాదు, ఈ కిట్ కావాలంటే అయితే రిచ్ సన్ అయినా కావాలి, లేదంటే యాగమైనా చేయాలి. ఓకేనా? దీని ప్రకారం ఈ కెమిస్ట్రీలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎవరెవరికి వచ్చిందంటే సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, నెక్స్ట్ ఓమర్ ఎం యాగి. వీరి ముగ్గురికి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అనేది లభించింది. వీరిని ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇప్పుడు కెమికల్ కిట్ అనేది రుసుము చాలా ఎక్కువ. కిట్కి సంబంధించి కిట్ కావాలంటే అంటే కిటగావా. ఓకేనా? రిచ్ సన్ అయినా కావాలి. రిచ్ సన్ అంటే రిచర్డ్ రాబ్సన్లో సన్ ఉంది. ఓకేనా? రాబ్సన్ విడదీసి రాయండి, సన్ ఉంది. ఓకేనా? రిచ్ సన్ అయినా కావాలి, లేదంటే యాగమైనా చేయాలి. యాగమైనా చేయాలి. ఓకేనా? యాగం అంటే యాగి, ఓమర్ ఎం యాగి. ఓకేనా? అర్థమైంది కదా వీరి ముగ్గురు ఎలా లింక్ చేసుకోవాలో. ఎందుకు రావడం జరిగింది? మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లో పరిశోధనలకు గాను వీరికి ప్రకటించారు. ఈ ముగ్గురికి ఇది ప్రకటించే సంస్థ ఏంటి అంటే స్వీడన్లోని స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఓకేనా? రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేది ఈ పురస్కారం అనేది ప్రకటించడం జరుగుతుంది. ఇలా కెమిస్ట్రీకి సంబంధించి ఈ నోబెల్ పురస్కార గ్రహీతలను చాలా సింపుల్ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.